वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. నమో. సత్యార ప్రకాశం తృతీయ సముల్లాసం దేవయజ్ఞము, రెండవది దేవయజ్ఞము. చూడండి 33వ పుటలో. ఈయది అగ్నిహోత్రము విద్వాంసుల సంగతి వారి సేవ వలన అగును. ఇది దేవయజ్ఞం అనేటువంటిది అగ్నిహోత్రం, విద్వాంసుల యొక్క సత్సంగము, వారికి సేవ, ఇటువంటి వాటితోటి అగ్నిహోత్రం పూర్తవుతుంది. సంధ్యాగ్నిహోత్రములు సాయం ప్రాతః కాలములందు 2 వేళలందే చేయవలయును. ఇప్పుడు ఇంత స్పష్టమైనటువంటి ప్రమాణములు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా అంటే 2 పూటల యజ్ఞం చేసేవారు ఎవరు లేరు. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే 2 సమయములలో చెయ్యాలి. ఈ అగ్నిహోత్రం అభిప్రాయం కాదు, అగ్నిహోత్రం చేయించడం కాదు. ఇక్కడ భగవంతుడు ఈ మనుష్య జన్మలో ఉన్నటువంటి వారిని ఉదయం సాయంత్రం అగ్ని సంయోగానికి తీసుకెళ్లడం, ఇది ముఖ్య ఉద్దేశం. అగ్నిహోత్రం అగ్ని సంయోగానికి తీసుకెళ్లడము అని అంటే మనుష్య మాత్రాలను అందరినీ మరి తీసుకెళ్లకుండా మరి అగ్నిహోత్రం పేరు చెప్తుంటారు. మరి వేరే వాళ్ళు నమ్మరు కదా, వేరే వారికి వేదం తెలియదు కదా, అగ్నిహోత్రం గురించి తెలియదు కదా, మరి వారు కూడా మనుషులే కదా, మరి వారిలో కూడా భక్తులు ఉన్నారు కదా, వారి కూడా ఆధ్యాత్మిక ధ్యానము, జపము, పూజలు ఇవన్నీ చేస్తుంటారు కదా అని అంటే భగవంతుడు ఇక్కడ అగ్ని సంయోగానికి తీసుకెళ్లేటువంటిది మానవీయ దేహము సజీవంగా ఉండడానికి, మానవీయ దేహము సజీవంగా ఉండడానికి దేహపుష్టి కోసము ఉడికిన అన్నము తినాలి, పచ్చి ఆహారము మానవీయ ఆహారము కాదు అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అగ్నిహోత్రంకు ఎటువంటి సంబంధం లేదు. మనుష్య మాత్రులందరూ ఈ యొక్క ఉడికిన ఆహారము తినాలి అనేటువంటి అభిప్రాయంతో. ఇక అగ్నిహోత్రం విషయానికి వస్తే, అగ్నిహోత్రం దీనికి ప్రమాణం అథర్వవేద మంత్ర ప్రమాణ పూర్వకంగా సాయం గృహపతిరును అగ్ని అని, ప్రాతః గృహపతిరును అగ్ని అని. ఎవరైతే గృహము యొక్క పతి, గృహము యొక్క స్వామి సూర్యోదయం సూర్యాస్త సమయాన అగ్ని సంయోగానికి రాబోతున్నారో వారు, అగ్ని సంయోగానికి రాబోతున్నటువంటి వారు ఏదైతే ఈ మానవీయ దేహం బ్రతికి ఉండడానికి జీవనాధారం, బ్రతుకు అన్నం వండుకొని తినడానికి వస్తున్నారో ఆ వండేటువంటి అన్నం సైతం విషాక్తమైనదా మంచిదా అనేటువంటిది పరీక్షణ చేయడానికి అగ్నిహోత్రం అవసరం. అందుగురించి అగ్నిహోత్రం చేసినప్పుడు ఈ యొక్క వండినటువంటి అన్నము ఉప్పు, కారము, పులుపు, చేదు, వగరు వంటివి ఇవి కాకుండా తీపి పదార్థాలు లేదా సహజంగా ఉడికినటువంటి అన్నం ఏదైతే చేస్తుంటారో దానిని అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. ఆహుతి ఇచ్చినప్పుడు ఆ అగ్నిలో ఆహుతి ఇచ్చింది అగ్ని సంయోగంలో, అగ్నిహోత్రంలో ఇంకా ఇతర వనస్పతి ఔషధుల సంయోగము, ఘృతము,
దీని సంయోగంతో విషాక్తమైనట్టయితే ఆకుపచ్చ మంటలు వస్తుంటాయి. అందువల్ల అది తినతగినది కాదు. నీవు బ్రతకడానికి ఏ ఆహారం అయితే తయారు చేసుకుంటున్నావో విషాక్తమైతే అది నువ్వు తినతగినది కాదు అని చెప్పేసి పరీక్షించుకొని తినమని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. పరీక్షించుకొని తినమని చెప్పడం ఉద్దేశము అని అంటే ఇక్కడ మరి అగ్నిహోత్రం అందరూ చెయ్యరు కదా అని అంటే చేసిన వారు ప్రత్యేకత కలిగినటువంటి వారు, చేయని వారు సామాన్యులు. ఇప్పుడు మన భారతదేశంలో మనం ఎలాగో ద్రౌపది ముర్ము అలాగే, రేవంత్ రెడ్డి అలాగే, నరేంద్ర మోదీ అలాగే, వీరికి ఏం ప్రత్యేకత లేదు నాగరికులుగా ఉన్నప్పుడు. కానీ వారు దేశ బాధ్యతలను చేపట్టి వారు ఏదైతే దేశాన్ని సంరక్షిస్తున్నారో, పరిపాలిస్తున్నారో, అందువల్ల ఈ సామాన్య నాగరికుల కంటే బాధ్యత చేపట్టినటువంటి వాళ్లకు జెడ్ కేటగిరీ సురక్ష స్వామి రామ్దేవ్ గారు కానీ, సచిన్ తెందూల్కర్ గారు కానీ, ఎవరైతే అంబాసిడర్లు ఉంటారో, దేశం కోసం దేశ వైవిధ్యాలను ప్రచారం చేస్తూ ఉంటారో, దేశ గుణగణాలను ఇతర దేశాల వారికి తెలియజేస్తుంటారో, అటువంటి వారికి జెడ్ కేటగిరీ సురక్ష. ఈ జెడ్ కేటగిరీ సురక్ష అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి వారు. ఇప్పుడు దేశం పాకిస్తానే కానీ, ఇంకా చైనానే కానీ, ఇంకేదైనా దేశం మన దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు అక్కడ ముందు యుద్ధం చేయడానికి వెళ్తే నరేంద్ర మోదీ గారు, ద్రౌపది ముర్ము గారు రారు. ప్రజలను ముందు పెట్టి, ప్రజలను సైనికులుగా చేసి, ప్రజలను ముందు పెట్టి, ప్రజల బలిదానము దేశానికి ఉపకారంగా ఉంటుంటది. అదే నాయకుడే బలిదానం అయితే దేశం ఒకే వ్యక్తితోటి పరాధీనం అవుతుంటది. కాబట్టి దేశాన్ని కాపాడాలి అని అంటే నాగరికులను యుద్ధంలో సైనికులతో పాటు యుద్ధం చేయించి దేశాన్ని గెలిపించడం. నాగరికులు గెలిస్తే రాజు గెలిచినట్టే. అదే రాజు ఓడిపోతే నాగరికులు ఎంత బలవంతులైనా ఏమైనా కూడా వాళ్ళు ఓడిపోయినట్టే. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి వారికి జెడ్ కేటగిరీ సురక్ష ఉంటుంటది. అందు గురించి ఈ అగ్నిహోత్రానికి ఇంత ప్రాముఖ్యత. ఈ యొక్క అగ్నిహోత్రాన్ని ఉదయం సూర్యోదయ సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఈ యొక్క అగ్నిహోత్రం చేసి వాళ్ళు వండుకున్నటువంటి భోజనాన్ని అగ్నిలో ఆహుతిచ్చి మిగిలిన శేషాన్ని వాళ్ళు భుజించాలి. ఈ రకంగా వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు అనేటువంటిది ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క ఉద్దేశం. ఇక ఈ అగ్నిహోత్రాన్ని అందరూ చేయాలా, కొందరు చేయాలా, అది వారి వారి విద్యత మీద ఆధారపడి ఉంటుంటది. ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది భగవంతుడే. ఇప్పుడు మన ఇంటి నాన్ననే ఇంట్లోకి ఏదైనా వస్తువు తెస్తే ఇంటిల్లిపాదికి ఏ రకంగానైతే అధికారం ఉంటుంటుందో, ఈ సృష్టిని తయారు చేసినటువంటి భగవంతుడే మనకు వేద జ్ఞానం ఇచ్చాడు. ఆ వేదంలోనే అగ్నిహోత్రం యొక్క వర్ణన ఉన్నది. కాబట్టి ఈ అగ్నిహోత్రం మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. ప్రతి ఒక్కరూ అగ్నిహోత్రం చేయవచ్చును. ప్రతి ఒక్కరూ ఎవరు చేస్తే వారికి జీవితం సురక్షం అనేటువంటిది ఈ యొక్క రక్షా కవచం. దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేసినటువంటి పదార్థాలు ఏ రకంగా శుద్ధముగా ఉంటాయని భావించడం జరుగుతుంటుందో, ఈ యొక్క అగ్నిహోత్రము ద్వారా మనము వండుకునేటువంటి అన్నము కూడా శుద్ధము, ఎటువంటి విషాక్తం ఫర్టిలైజర్, ఎరువులు, పురుగుల మందులు కలిసినటువంటిది కాదు అనేటువంటి నిర్ధారణతోటి మనం ఆహారాన్ని గ్రహించడం జరుగుతుంది. అందు గురించి అగ్నిహోత్రం అనేటువంటిది 2 పూటలు చెయ్యాలి, 2 పూటలు చెయ్యాలి, 3 పూటలు 4 పూటలు దినమంతా చేయడము అనేటువంటిది ఏది కాదు ఇక్కడ చెప్తున్నటువంటి. అందు గురించి ఆ యొక్క అగ్నిహోత్రం యొక్క రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. రాత్రి దినము కలియు సంధి వేళలు 2. రాత్రి దినము కలిసేటువంటి సంధి వేళలు అని అంటే రెండింటి యొక్క మలుపు. దినమైపోయి రాత్రి ప్రారంభం కావడం, రాత్రి అయిపోయి దినము ప్రారంభం కావడం, ఈ యొక్క సంధులు అనేటువంటివి 2 ఉంటాయి. కాబట్టి ఈ ఇతరములు కావు. ఇప్పుడు ఎవరైతే త్రికాల సంధ్య అని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం చేస్తుంటారో, మిట్ట మధ్యాహ్నం చేసినటువంటి వారు మధ్యరాత్రి కూడా చేయాల్సి వస్తుంటది. మధ్యరాత్రి చేయడానికి పూనుకునేటువంటి వారు గంటకు చేయాల్సి వస్తుంటది, గడియకు చేయాల్సి వస్తుంటది, జాముకు చేయాల్సి వస్తుంటది. అందుకని అవేవి కాకుండా కేవలం సూర్యోదయ సూర్యాస్తమ సమయంలో ఈ యొక్క
సంధ్య అగ్నిహోత్రం చేయాలనేటువంటిది, సంధ్యాగ్నిహోత్రములు చేయాలనేటువంటిది అభిప్రాయం. ఇతరములు కావు. తక్కువలో తక్కువ 1 గంట ధ్యానము తప్పక చేయవలెను. ఎవరైనాను కూడా తక్కువలో తక్కువ 1 గంట ధ్యానం చేయవలను. ఆ గంట సేపట్లో ధ్యానం ఏమి చెయ్యాలి, ధ్యానము అంటే ఏమిటి అనేటువంటిది ఈ యొక్క ప్రకరణాన్ని విడమర్చి చెప్పడానికి దయానంద సరస్వతి సంధ్యోపాసనను రూపొందించి మన ముందు పెట్టాడు. ఆ సంధ్యోపాసన యొక్క అభిప్రాయమును, అంతరార్థమును, ప్రతి పదానికి అర్థమును చెప్పడానికి ఓం ప్రకాష్ ప్రయత్నించి అందరి చేత ఆచరింపజేస్తున్నాడు. కాబట్టి ఈ విధముగా సంధ్యోపాసనను అమృతోపసరణమసి నుంచి మొదలుకొని షణ్ణోదేవి రభిష్టే చివరి మంత్రం వరకు ప్రతి దానిని అర్థసహితంగా చేస్తే గంటేం కర్మ, అంతకంటే ఇంకెక్కువనే సమయం పడుతుంటది. కానీ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే తక్కువలో తక్కువ 1 గంట సమయం వరకు ధ్యానం అనేటువంటిది చెయ్యాలి. సమాధిస్థులై యోగులు పరమాత్మను ధ్యానించినట్లు సంధ్యోపాసన కూడా చేయవలేను. సంధ్యోపాసన గంట సేపు చేయాలని ఇక్కడ నియమం రాశారు. ఈ గంట సేపట్ల అది మంత్రోచ్చారణ చేస్తూ పోతే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. మిగతా సమయం ఏం చేయాలి? అదే భూమిప్రకాష్ చెప్పాడు కదా ఇందాక. అది ప్రతి మంత్రం, ప్రతి శబ్దము, ప్రతి దాని అర్థాన్ని, శబ్దాలను విప్పుకుంటూ ఒక్కొక్క శబ్దానికి ఏం అర్థం వస్తుంటుంది అనేది దానిని చింతన చేయాలి. చింతన చేసుకుంటూ ప్రతి ఈ యొక్క సంధ్యోపాసనలోని ప్రతి మంత్రం యొక్క శబ్దానికి అర్థాన్ని తెలుసుకుంటూ చింతన చేసేటువంటి అభ్యాసమే ఈ యొక్క ఆన్లైన్ తరగతి ద్వారా ఓం ప్రకాష్ అభ్యాసం చేయిస్తున్నాడు కదా. ఇదే రహస్యం, లోతుగా తెలుసుకోవడం. దాంట్లో గంట కాదు, ఇంకెక్కువ అయినా సమయం పడుతుంటది. కానీ తక్కువలో తక్కువ 1 గంట వరకు అయితే చెయ్యాలని చెప్పేసి దయానంద సరస్వతి అభిప్రాయం. ప్రథమోచ్ఛ్వాసకి అర్ధగంట కన్నా ఎక్కువ అవుతుంది. అదిగో చూడండి, అది రహస్యం. ఇదంతా దయానంద సరస్వతికి తెలుసు. కానీ అందుకే అంత చెయ్యొద్దు అని అంటలేడు. కానీ తక్కువలో తక్కువ 1 గంట ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలని చెప్తున్నాడు అన్నమాట. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. కానీ తక్కువలో తక్కువ మాత్రం గంట సేపు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 2 గంటలు చేయాల్సిందేనా? చేయాల్సిందే. అది ఖచ్చితంగా నియమం. ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? చేయవలసిందేనా అంటే చేయాలి. ఇప్పుడు అనసూయమ్మ గారు వచ్చారు, వారికి ఓం ప్రకాష్ చెప్పిండు ఏంటంటే, అమ్మగారు ఇంట్లోనే ఉంటారు, యజ్ఞం చేయండి అని అంటే పిల్లలు వస్తారండి, నేను మళ్ళీ దుకాణంలోకి వెళ్ళాల్సి వస్తుంటది, అన్ని చూసుకోవాల్సి వస్తుంటది, కాబట్టి చేయలేకపోతున్నాను అని అంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే ఒక కర్మకాండ అయితే చేయవలసిన అవసరం లేదు. ఒక కర్మకాండ అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే మన జీవితాన్ని సవరించేటువంటి, మన జీవితాన్ని సంస్కరించేటువంటి విధి విధానం అయితే స్వార్థం కోసం అన్ని వదులుకొని చేయాల్సిందే. అందుకని అనసూయమ్మ గారు మరి దుకాణాలకు వెళ్ళినా, పిల్లలు వచ్చినా, ఏది ఏమైనా ఒక 10 నిమిషాలు చేస్తే బాగుంటుంది. వారైనా కూడా మరి వరలక్ష్మి గారు, ఎవరైనా సరే, ఎవరికి వీలు పడితే వారు. ఇప్పుడు సువర్చలమ్మ గారు అమెరికా వెళ్ళే కంటే ముందైతే ఇక్కడ చేసేవారు. మరి ఇప్పుడు అమెరికా నుండి వచ్చాక ఇక్కడ చేస్తున్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఇంకా నియమంగా చేస్తున్నారు మా వారు. ఇప్పుడు ఇద్దరం చేస్తున్నాం ఆచార్య. చూసారా, అది ఎలా అంటే 2 పూటలా చేస్తున్నారా అమ్మగారు? 2 పూటలు, ఉదయం పూట ఇద్దరం చేస్తున్నా, సాయంత్రం నేను ఇక దీపారాధనలో చేస్తున్నా ఆచార్యజీ. మళ్ళీ దీపారాధన అంటే 16 ఆహుతులు ఉన్నాయి చూసారా? 16 ఆహుతులే ఉన్నాయి కదా మనవి, ముఖ్యమైనవి. అంతవరకు చేస్తున్నాను అనమాట. అదే అంటే
కనీసం తెలంగాణలో ఒకరు ఉన్నారు 2 పూటలు చేసేవారు అనేది. మళ్ళీ సాయంత్రం పూట తనకు డిస్టర్బ్ అవుతుందేమో, ఎందుకు మన క్రియ అయితే చేసుకోవాలనుకున్నాము, చెయ్యాలి, మంచిది కాబట్టి. అదే విధంగా ప్రాతः సూర్యోదయమునకు తదుపరి సాయం సూర్యాస్తమనకు ముందే అగ్నిహోత్రము చేయదగిన సమయము. ప్రాతకాలమేమో సూర్యోదయమునకు తదుపరి, సూర్యోదయం అయిన తర్వాత, మరియు సాయంత్రం సూర్యాస్తమయమునకు ముందే. ఇది కూడా పొరపాటున అయింది. ఏంటంటే సూర్యోదయమునకు తదుపరి అని అంటున్నారు. తదుపరి కాదు, సూర్యోదయంకు ముందే ప్రారంభమై సూర్యోదయం తర్వాత అగ్నిహోత్రం పూర్తి కావాలి, మరియు సూర్యాస్తమయం కంటే ముందే అగ్నిహోత్రం చేయదగిన సమయం. ఇదంతా ప్రమాణబద్ధంగా. అందులకు ఏదేని ధాతువు, ఇక యజ్ఞపాత్రలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇనుము, ఇత్తడి, రాగితో గాని మట్టితో గాని పైన 12 లేక 16 అంగుళములు చతురస్రం. సంస్కార విధిలోనైతే వెండి, బంగారము తోటి చేయమని కూడా ఎవరి సామర్థ్యం ఉన్నట్లుగా వారు చేయాలి. యజ్ఞపాత్రలు శుభ్రంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, కలకలలాడుతూ ఉండాలి. అంతేగాని వైధవ్యం పొందినటువంటి స్త్రీ మార్చిన మొహం వేసుకున్నట్టుగా కడగకుండా ఆ రకంగా పెట్టకూడదు. ఇంటికి దరిద్రం. ఎప్పటి పాత్ర అప్పుడు శుభ్రం చేసుకొని చెయ్యాలి. ఇంటికి కళ ఆ రకంగా ఉంటుంటది కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ యజ్ఞకుండం ఎలా తయారు చేయాలో చెప్తున్నాడు. 12 లేక 16 అంగుళములు. ఈ 12, 16 అంగుళములు ఏంటి, 8 అంగుళములు ఏమిటి? 8 అనేటువంటిది మానవ దేహంలో ఉండేటువంటి ఈ 8 చక్రాలు, అష్టచక్రాలను ఉద్దేశించి 8 అంగుళములు. ఇక 12 అంగుళములు ద్వాదశ ఆదిత్యుడు, 12 నెలలకు 12 రాశులకు తోటి మన జీవితం నడుస్తుంటుంటది కాబట్టి 12. ఇక 16 అంగుళములు ఏమిటి అని అంటే, మన చంద్రుడు చూపిస్తున్నాడు 16 కళలతోటి పరిపూర్ణం అవుతుంటాడు. మానవ జీవితం కూడా 16 సంస్కారములతో పరిపూర్ణం అవుతుంటది కాబట్టి 16. ఇవన్నీ కొలమానంతో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మనం హేతుబద్ధంగా చెయ్యాలి. ఈ 8 అనడానికి ప్రమాణం ఏంటంటే, మన దేహంలో చూపించినటువంటి దానికే వర్తిస్తుంది. కానీ ఈ యొక్క మనకు కాలము నడిచేటువంటిది 12 రాశులతోటి మరియు 16 యొక్క తిథులతోటి, శుక్లపక్షము, కృష్ణపక్షము, వీటితోటి 16 ఉంటుంటది. ఇక మన మానవ జీవితం కూడా 16 సంస్కారాలతోటి పరిపూర్ణం అవుతుంటది కాబట్టి ఈ యొక్క 12 లేదా 16 ఇంచులతోటి ఇంటిలో యజ్ఞకుండం కట్టుకోవాలి. ఇక కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇనుము గాని, ఇత్తడి గాని, రాగి గాని, మట్టితో గాని చేసుకోవాలని చెప్తున్నాడు. ఓ మాచారి, సంధ్య చేయడానికి ఎవరికి వారికి సమయాన్ని నిర్దేశించాడు. కనీసం తక్కువ 1 గంట చేయండి. అది అగ్నిహోత్రం చేయడానికి సమయం నిర్దేశించలే కదా. అది ఎంత సమయం? అరగంటనా, గంటనా, పావు గంటనా, 10 నిమిషాల? వస్తున్నది ఆ విషయం వస్తుంది. ఇప్పుడు 12, 16 చెప్పిండు కాబట్టి ఈ 12 ఏమిటివి అనేటువంటిది పంచమహాయజ్ఞ విధిలో కేవలం 12 ఆహుతులు ఉంది. ఈ సంస్కార విధి దగ్గరికి వచ్చేసరికి 16 ఆహుతులు లెక్కబెట్టి చెప్పాడు కాబట్టి అది మునుముందు ప్రకరణలో వస్తుంటుంటది. చూడండి. చతురస్రంగా ఉండాలి. అంతే లోతు. కింద 12 పైన 12 ఉంటే కింద 3 ఉండాలి. పైన 16 ఉంటే కింద 4 అంగుళములు పరిమాణమున
ఆ, చదరము ఉండనట్టు చదరము అంటే చతురస్రాకారం ఉండునట్లు చిత్రమున ఉన్నట్లు వేది యజ్ఞకుండము సిద్ధము చేసుకునవలయును. ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో చిత్రం ఏదైతే యజ్ఞకుండం చూపించిండో దాని యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ 84 లక్షల జీవరాశుల యొక్క నోరు లోపలి నుంచి బయటకు తెరుచుకుంటూ ఉండడం, బయట నుంచే లోపలికి ఆహారం అన్నపానీయములు లోపలికి వెళ్ళడం గమనార్హం. అందు గురించి బయట నుంచి లోపలికి అన్నపానీయాలు వెళ్ళడానికి, లోపల నుంచి బయటకు నోరు తెరుచుకోవడానికి అగ్నిర్వై దేవానా ముఖం, ఈ యొక్క అగ్ని దేవతల యొక్క ముఖం అని చెప్పేసి చూపించేటట్లుగా 4 మూలలుగా ఉండాలి, గుండ్రగా ఉండకూడదు, మరియు 6 మూలలతో ఉండకూడదు, అర్ధచతురస్ర ఏమంటారు అర్ధ చంద్రాకారంలో ఉండకూడదు, కేవలం 4 మూలల్లో ఉండాలనేటువంటిది అభిప్రాయం. 6 మూలల్లో ఎందుకు ఉండకూడదు, గుండ్రగా ఎందుకు ఉండకూడదు, అర్ధ చంద్రాకారంలో ఎందుకు ఉండకూడదు అని అంటే ఇక్కడ ఒక కర్మకాండ చూపించడం లేదు, ఒక పాత్రను చూపించడం లేదు. ఇక్కడ అగ్ని అంటే మానవ జీవితము, ఆ జీవితము ఈ 4 మధ్యలో ఉన్నది. ఆ నలుగురిలో నడవబడేటువంటిదే అగ్నిహోత్రము అని చూపించడమే ఇక్కడ ఉద్దేశం. ఒకటి శారీరక జన్మతోటి తల్లి, రెండవది ఆత్మ బీజారోపణ చేసి పుట్టిన తర్వాత పాలన పోషణతోటి ప్రయోజకులను చేసేటువంటి తండ్రి, అక్షర జ్ఞానంతో సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించేటువంటి గురువు, ఇవన్నీ తల్లి శారీరక జన్మ, తండ్రి ఈ యొక్క ఆలన పాలన చేసేటువంటిది, గురువు విద్య నేర్పించేటువంటిది నాకు అని అంటే ఏం చెప్పండి వాళ్ళ ఓంప్రకాశ్ అంటే తనకు ఆ అమ్మ జన్మనిచ్చిందంట, వాళ్ళ నాన్న పోషించిందంట, వాళ్ళ గురువు విద్య నేర్పినట్ట కాదు. ఇక్కడ నేను అంటే ప్రతి ఒక్కరి గురించి ఆత్మతత్వం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఆత్మ ఏ శరీరంలోనైతే ఉందో ఆ శరీరం 4వ కోణం. అదితి తూర్పు దిశ అమ్మ, అనుమతి పడమర దిశ నాన్న, సరస్వతి విద్య నేర్పే గురువు ఉత్తర దిశ, నేను విద్యను ముగించుకొని అంటే బయలుదేరేది ఇప్పుడు బయలుదేరేటువంటిది అమ్మ నుండి మన జన్మ ప్రారంభం అవుతుంటది. కాబట్టి ఈశాన్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు, ఆగ్నేయ దిశ నుంచి అమ్మ నాన్న ఒడిలో నుంచి అంటే దక్షిణ దిశ నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ విద్యాభ్యాసం ముగించుకొని మళ్ళీ దక్షిణ దిశకు వస్తుంటారు. కాబట్టి దక్షిణ దిశ నాది. అందుకే దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి చెప్తున్నాడు ఏంటంటే, యజమానుడు దక్షిణ దిశలో ఉత్తరాభిముఖము, పడమర దిశలో పూర్వాభిముఖం తూర్పుకు అభిముఖముగా కూర్చోవాలి అనేటువంటిది. యజ్ఞము చేసేటప్పుడు, సంధ్యోపాసన చేసేటప్పుడు, ధ్యానము చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు, సమాధిస్థమయ్యేటప్పుడు తూర్పు దిశకు, పడమర దిశలో తూర్పుకు ముఖము పెట్టి కూర్చోవాలి. ఇక గృహస్థులైనటువంటి వారు దక్షిణ దిశలో ఉత్తరాభిముఖంగా ఏ పనినైనా చెయ్యాలి అనేటువంటిది దక్షిణ దిశలో కూర్చోవడం. అంతేగాని యజ్ఞం చేయడానికి దక్షిణ దిశలో కూర్చుండి ఉత్తరాభిముఖంగా యజ్ఞం చేయడం కాదు. ఎందుకు కాదు, ఇది ఎందుకు కాదు అని అంటే చెయ్యి నడిపించేటప్పుడు, కాలును నడిపించేటప్పుడు దక్షిణం దిశకు నడుస్తుంటది అని అంటే దక్షిణ దిశలో యజమానుడు కూర్చుండి అగ్నిహోత్రం చేస్తే కుడి కాలు ముఖము పడమటికి ఉంటుంటది, చెయ్యి తిరిగేటువంటి ఆహుతి ఇచ్చేటువంటి చెయ్యి కూడా పడమటికి తిరుగుతుంటుంటది. పడమటికి కాదు మనం నడవాల్సింది, ఉత్తరానికి నడవాలి. ఉత్తరానికి నడవాలి అని అంటే కుడి కాలు ముందు పెట్టినప్పుడు కుడి కాలు ముఖం ఎక్కడి వైపు ఉంటుంటది,
ఏది చెప్పరు దేవుడా ఎలా కూర్చున్నారు. తూర్పు వైపుకే ఉంటుంది ఆచార్యజీ. మళ్ళీ తూర్పు వైపు అంటుంటారు. పడమర ఉత్తరం వైపు వైపు ఉంటది. పడమర ఆ, దిశలో తూర్పుకు ముఖం పెట్టి కూర్చున్నప్పుడు ఆ గృహప్రవేశం చేసేటప్పుడు కుడికాలు ముందు పెట్టి చేస్తున్నప్పుడు కుడికాలు ముఖము ఉత్తరం వైపు ఉంటది. మనం అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు మన చెయ్యి తిరిగేది కూడా ఉత్తరం వైపు తిరుగుతుంటది. అలా చేస్తుంది. అవునా ఆచార్యజీ? అవునా ఆచార్య కరెక్ట్. అది గమనించాలి ప్రతిదానికి, అప్పుడే అది తెలుస్తుంది. అందుకని ఈ ఈ యొక్క దక్షిణ దిశలో కూర్చోవడం అంటే వివాహం చేసుకొని వచ్చి గృహాశ్రమాన్ని, ఇంటి బాధ్యతలను చేపట్టడం అనేటువంటిది అభిప్రాయం. ఓమాచార్యజీ, అమ్మ దక్షిణ దిశ పండితులు కూర్చోవాలి అంటారు కదా ఆచార్యజీ, దక్షిణ దిశకు. అమ్మగారు కర్మకాండం చేపిస్తున్నప్పుడు పండితుడు కూర్చుంటాడు. ఎందుకు? యజమానుడు పడమర దిశలో తూర్పుకు ముఖం పెట్టి ఉన్నప్పుడు అతనిని దక్షిణ వైపు కాదు, నువ్వు తిరగాల్సింది ఉత్తరం వైపుకు అని ఉత్తరం దిశను చూపించడానికి దక్షిణలో తాను కూర్చుంటాడు. సరే ఏమి ప్రభాకర్ గారు అర్థం కావట్లేదా? ఏది అవుతుంది. జీవితం ఉద్ధరించబడేది కాబట్టి దిశలు అలా. అమ్మగారు మళ్ళీ అశుద్ధం మాట్లాడుతుంటారు. ఉద్ధరించబడిన తర్వాత ఇంకెందుకు ఇవన్నీ చేసుకోవడం? ఉద్ధరించడానికి చేసే ప్రయత్నంలో ఆచార్యజీ, ఉద్ధరించడానికి చేసే ఇందాక ప్రయత్నం. వారు అడిగారు కదా, మునిగారు అడిగిన ప్రశ్నకి ఇదంతా విప్పాల్సి వచ్చింది. అవును. చేయవలసిందేనా అంటే ఇది కర్మకాండ, నా జీవితానికి నాకు ఉపయోగం లేదు, గురువు గారు చెప్పారు, వేదంలో రాసింది కాబట్టి చేయాల్సిందేనా వస్తుంది. అది నాకు అవసరమైనప్పుడు, నాకు ఉపయోగకరమైంది అయినప్పుడు, నేను ఉద్ధరించబడుతున్నప్పుడు దాన్ని వదిలే ప్రసక్తే లేదు కదా. అదే చేయాలని నిర్ణయించుకోవటం అంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే తప్పనిసరిగా చెయ్యాలి ప్రతి ఒక్కరూ. ఇంకా వేదంలో చెప్తుంటారు ఏంటంటే స్వయం యజస్వ స్వయం జుషస్వ విత్తే రమస్వ బహుమన్యమాన. నువ్వు స్వయంగా యజ్ఞం చెయ్యి. అమ్మ చేస్తే నువ్వు చూడడం కాదు, నాన్న చేస్తే నువ్వు చూడడం కాదు, గురువు చేస్తే నువ్వు చూడడం కాదు, ఎవరో చేస్తే వాళ్ళ దాంట్లోకి పోయి ఆహుతి ఇచ్చి పుణ్యం తెచ్చుకోవడం అంతకంటే కాదు. ఓమాచార్య రాజమణమ్మ గారు ఏంటిది అట్లా చూస్తున్నా? అనసూయమ్మ గారు, వేరే వాళ్ళు యజ్ఞం చేస్తే మనం పోయి ఆహుతి వేస్తే పుణ్యం వస్తుందా? ఏమి అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తే పుణ్యం వస్తుందా? కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. ఆ యజ్ఞం పాత్రలు చేయడానికి, సామగ్రి తేవడానికి, నెయ్యి తేవడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఎంత శ్రద్ధతో తెచ్చారు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంత తీసుకొని, అంటే అది వాళ్ళ యజమానిని సొమ్ముని తీసుకొని ఆహుతిస్తే పుణ్యం వస్తుందా? రుణగ్రస్తం అవుతారు. తరించడానికి పనిచేయదు. అందు గురించి ఓంప్రకాష్ చెప్తున్నది ఏంటంటే నిత్యాగ్నిహోత్రులు ఎవరైతే నిత్యాగ్నిహోత్రం చేస్తున్నారో వారు వేరే వారి యజ్ఞకుండంలో ఆహుతి ఇవ్వద్దు. మన ఇంట్లో మనం జరుగుతుంది కదా, జరుగుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వస్తువుని తీసుకొని మనం వేసి మనకు పుణ్యం వస్తుందంటే ఎడికలు వస్తుంది. గారు అట్లా చూస్తే పాపం కలుగుతుంది. ముందే చెప్తున్నాను. అర్థమవుతుందా? అనసూయమ్మ గారు వింటున్నారా లేదా? అర్థమవుతుంది గురుగారు. వేరే వారి యజ్ఞకుండంలో ఆహుతి ఇవ్వద్దు. ఎందుకు అంటే అక్కడికి మన వస్తువు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆహుతి ఇవ్వకూడదు, వాళ్ళ ఇంటి వస్తువుని తీసుకుని వాళ్ళకు ఆహుతి, వాళ్ళ యజ్ఞకుండంలో ఆహుతి ఇవ్వకూడదు. అవునా సార్? అది నియమం పాటించాలి. ఎందుకంటే రుణగ్రస్తం అవ్వాల్సి వస్తుంటది కదా. వారికి ఆ యజమానుడు సంపాదించుకున్నటువంటి సంపత్తి నుంచి కొంత అప్పుగా తీసుకొని అక్కడ వేసి పుణ్యం తెచ్చుకుంటే ఆ పుణ్యం మనకు చెందాలి అని అంటే ఆ అప్పు తీరితేనే కదా. అవునా సార్? ఇంకొక విషయం ఆచార్య, ఇప్పుడు ఒకవేళ ఆహుతి ఇవ్వాలన్నప్పుడు ద్రవ్యాలు మనకి తీసుకెళ్ళవచ్చా? అట్లా అమ్మా పరా ఇంటికి ఎందుకు తీసుకెళ్తావు స్వామి? లే ఆచార్య, ఎప్పుడన్నా తప్పనిసరి అయినప్పుడు మన ఇంటి దగ్గర జరగనప్పుడు మీ భాష ఎలా ఉండాలి అని అంటే మనం సహకరించవచ్చా వారికి, వాళ్ళు అసమర్థులు అయితే సహకరించాలి.
వాళ్ళు సమర్థులై ఉన్నప్పుడు వాళ్ళకి సహకరిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? నేను జీవితంలో మొట్టమొదటిసారి చూశాను, చీపురుపల్లి ఆర్య సమాజంలో వాళ్ళు శంకర్రావు గారు పెళ్లి పత్రికల మీద ముద్రిస్తుంటారు ఏంటంటే, దయచేసి ఎవరు కూడా కట్న కానుకలు తీసుకురావద్దు. అర్థమైందా? నేను మొదటిసారి చూసి చాలా ఆశ్చర్యపోయినా. అంటే మన ప్రతిఫలం తీసుకోకూడదు. అంతే. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసేది ఎంత వస్తుండొచ్చు? అందరు ఎంత ఇస్తుంటారు? భోజనం చేస్తున్నాం కాబట్టి భోజనానికి ఎంత అయింది, ఈ రకంగా లెక్క చేస్తాం. మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సమర్థం తీసుకో. అట్లాగా దయానంద సరస్వతి అంత్యేష్టిలో చెప్పింది ఏంటంటే, పేదవారు దరిద్రులు అయితే వారికి సహకరించాలి. మనం తల కొంత ఇచ్చి సహకరిస్తే అంత్యేష్టి సంస్కారం వరకు, ఎందుకంటే అంతిమం కదా, చిట్ట చివరిది కదా, దాని తర్వాత వారికి మనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఆ యొక్క అంత్యేష్టి సంస్కారం చెయ్యకపోతే ఆ యొక్క శవాన్ని, ఇప్పుడు మా ఆశ్రమం పక్కన ఒక అమ్మగారు చాలా మంచి ఆవిడ, వాళ్ళ పొలంలో ఏది పండినా మొట్టమొదటి ఆశ్రమానికి ఇచ్చిన తర్వాతనే ఇంటికి తీసుకెళ్తుంది, అంత భక్తిపరురాలు. ఆమె చనిపోయింది. చనిపోతే ఆమె నానా అవస్థ పడ్డది. నోరు తెరిసిందంట. నోరు వాళ్ళు అంత్యేష్టి చేద్దాం వైదికంగా అంటే వీళ్ళు ఒప్పుకోరు గురువు గారు అని వాళ్ళ ఆయన వద్దని చెప్పేశాడు. సరే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ బొంద పెట్టేటప్పుడు ఏంటంటే, నోరు తెరిచినది కాబట్టి దయ్యమై అందరిని మింగుతుంది అని చెప్పేసి బొక్కబొల్ల పడేసేది. అంటే ఎంత అజ్ఞానం ఉన్నదో చూడండి. అదంతా కేవలం అవిద్యే తప్ప దానిలో ఏమీ లేదు. అందుకని మనము ఒకరి రుణములో ఉండకూడదు. మనము నిత్యముక్తులం కావాలి. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. మనం ముక్తం కావడానికి వెళ్ళి వారి దగ్గర ఆహుతి కోసము సమిధ తీసుకున్నా, సామగ్రి తీసుకున్నా, నెయ్యి ఆహుతి ఇచ్చిన వాళ్ళతో తీసుకుంటున్నాం కదా, ఇంకా బద్దులం అవుతున్నాం కదా, వారితో రుణానుబంధంలో పడుతున్నాం కదా. అందుకని ఇక భీమరావు గారి భాష ఏంటంటే, మనం అసమర్థులకు సహకరించాలి, అంతేగాని మన ఇంటి వస్తువు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో చేయడం అది సరైనటువంటిది కాదు. ఎప్పుడైనా ఎవరి దగ్గర వెళ్తే మరి అక్కడ ఆవుతులు అందరికి ఇవ్వమంటారు కదా, ఇది ఎట్లా? అక్కడ పురోహితుడు తన పొట్ట కోసం చూసుకుంటున్నాడు కదా, మీ పుణ్యం కోసం చూస్తలేడు. మీ చేత వేపిస్తే మీరు శ్రద్ధావంతులై ఆయనకి దక్షిణిస్తారు కదా, అదే చూసుకుంటున్నాడు. అదే ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. యజమానులు ఇద్దరు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది మరి. అంతే కదా. ఇప్పుడు వారింటి అగ్ని ఉన్నప్పుడు వారి అగ్నిహోత్రంలో వారే అర్హులు. ఈ విషయం ఎవరికి తెలియదు ఇంతవరకు. తెలియదు మరి వారి చెప్పే వాళ్ళు ఉంటే కదా, నేర్చుకునే వాళ్ళు ఉంటే కదా తెలిసేది. ఇప్పుడు ఓం ప్రకాష్ కు గీతోపదేశం ఏం చేస్తున్నారు, వారి దగ్గరకు ఇప్పుడు ఆశ్రమం గురించి ఎక్కడ ఏర్పాటు చేద్దాం, స్థలం ఇట్లా చూడండి అంటే ఒక స్థలం చూపెట్టి ఆయన ఉపదేశం చేస్తున్నాడు ఏంటంటే, ఎవరు ఎట్లా యజ్ఞం చేసుకుంటారో వారికి మీరేం చెప్పొద్దు, ఎవరు ఎట్లా సంధి చేసుకుంటారో వారికి ఏం చెప్పొద్దు, మీరు చేసుకోండి, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి, వారికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? గురువులు అంటే ఏం రాజు? ఇక అదే మరి వ్యక్తి ప్రస్తుతం పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా ఉపదేశం చేస్తున్నాడు. ఇప్పుడు పేరు తీసుకుంటే మళ్ళీ అది లేని కొన్ని గొడవలు అవుతాయి. అవి అట్లా అంటే తప్పులను సవరించొద్దా? అది సవరించొద్దంట. ఇది ఇట్లా జరుగుతున్నటువంటిది. అందుకే కంచె చేను వేస్తే దాన్ని కాపాడేవారు ఎవరు? తప్పు సవరించినప్పుడు గురుస్థానం ఏమున్నట్టు మరి? ఇక అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఏంటంటే, తప్పు అనేది కాదు, ఓం ప్రకాష్ ఏదైతే సవరిస్తున్నాడు మరి అది వారికి తెలియదేమో. వారి దగ్గరికి యూట్యూబ్ లో విన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి, ఇది ఇట్లనట్ట కదా గురూజీ, మీరు మన దగ్గర ఇట్లా చేస్తున్నారు, ఇది ఇట్లనట్ట కదా అని అడిగితే వారు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నట్టున్నారు. అందుకే ఇటువంటిది. అవునా సార్? ఓ మాచారి, ఒక సందేహము. ఇప్పుడు దక్షిణం వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు, అది ఇంకా కొంచెం క్లియర్ చేయండి. దక్షిణం వైపు అని అంటే, స్వామి ఇట్లా కాలు పెడుతున్నప్పుడు ఈ చెయ్యి మనం ఇట్లా తిరుగుతుంటది కదా ఆహుతి ఇచ్చేటప్పుడు, మన కాలు ఆ మధ్యలో లేసింది ఏడుంటది, శీలమండ దగ్గర పాదం లేసింది ఉంటది, ఎటువైపు ఉంటది? ఉత్తరం వైపే ఉంటది కదా.
కుడికాలు లేపి కుడికాలు నడిపించేది దాని గురించి. మనము తూర్పు వైపు నిలబడ్డప్పుడు కాలి యొక్క పాదం ఉత్తరం వైపు ఉంటుంది, అంతే. ఉత్తరం వైపు నిలబడ్డప్పుడు పడమర వైపు ఉంటుంది. అట్లా అట్లా కాదండి. ఇప్పుడు పడమర వైపు నిల్చున్నాం, అప్పుడు మీ పాదం ఎటువైపు ఉంటది? ఉత్తరం వైపు ఉంటది. దక్షిణం వైపు ఉంటది అప్పుడు. అమ్మగారు పడమర వైపు ముఖం ఎటు ఉన్నది అది అడగండి. పడమరలో నిలబడ్డారు, ముఖం ఎటు ఉంటుందో అడగండి. అడిగిన తూర్పు. ఈ విషయము తడికాళ్ళతోటి భూమిపైన నడిచినప్పుడు వాళ్ళు కుంకుమలో పెట్టించి నడిపిస్తారు, పసుపులో పెట్టించి నడిపిస్తారు, ఒక దాన్ని చూడడానికే. అప్పుడు కరెక్ట్ తెలుస్తుంటది. దాన్ని చూడడానికే అడుగులు చూడాలి, అది కింద ముద్రలు, పాదముద్రలు. ఆచార్జీ, ఇప్పుడు పడమర నిల్చున్నప్పుడు మీ పాదము తూర్పు వైపు ఉంటది, వేళ్ళు. మళ్ళీ భాష తప్పుగా మాట్లాడుతున్నారు మణి గారు. ఓం ప్రకాష్ నిలబడితే అట్లుంటది, కానీ ప్రణవముని నిలబడితే ఎట్లుంటది? ఎవరు నిలబడ్డట్లేక ఉంటది కదా. మీరు అనేకంటే ఎవరు నిలబడితే పడమర దిశలో నిలబడి తూర్పుకు ముఖం పెట్టిన వారు ఎవరైనా సరే వాళ్ళదంతా ఉత్తరాభిముఖంగానే నడుస్తుంటది. ఆహుతి గాని ఆ పాదముఖము గాని ఏదైనా సరే. ఇక్కడ పాదముద్రలను చూస్తే ఇప్పుడు అది ముందు మునివేళ్ళు మడివ అచ్చుపడుతుంటది, మధ్యలో గుంతలాగా ఉంటుంటది కదా, ఖాళీగా ఉంటుంటది కదా, అచ్చుపడది కదా, పాదం లేసి ఉంటది కదా. అది దక్షిణం వైపు అంటున్నారు కదా మీరు ఇక్కడ. దక్షిణం వైపు అనేటువంటిది విద్యాభ్యాసం, సమావర్తన సంస్కారంతో విద్యాభ్యాసం ముగించుకొని వివాహం చేసుకొని గృహాశ్రమం నెలకొల్పడం, గృహస్థులు కావడం. వాళ్ళదంతా దక్షిణ దశలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖం అంతా ఉత్తరాభిముఖంగానే ఉంటది కదా. దక్షిణ వైపు ఉన్నప్పుడు ఉత్తర వైపు ఉంటది. అది పడమర దిశలో కూర్చున్నప్పుడు తూర్పుకు ముఖం ఉంటుంది, తూర్పుకు ముఖం ఉంటుంటది. అవును, తూర్పుకు ముఖం ఉన్నప్పుడు మన ఆహుతులు ఎటు పడుతుంటాయి? ఎడమ చేతి వైపు పడుతుంటాయి కదా. అందుకే మనకు సంధ్యోపాసనలు అంగస్పర్శ కానీ కుడి నుంచి ఎడమకి చేపిస్తారు, కానీ ఎడమ నుంచి కుడికి చేపించారు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పండి. తూర్పు వైపున కూర్చున్నప్పుడు, తూర్పు వైపున కూర్చున్నప్పుడు, తూర్పు వైపున కాదు, పడమర దిశలో తూర్పుకు ముఖం పెట్టి కూర్చున్నప్పుడు మనం చేసేటువంటి అంగస్పర్శ గాని ఇది ఆహుతులు గాని అన్ని దక్షిణ నుంచి ఉత్తరానికి పడతాయి. చెయ్యి ఇటువైపు తిరుగుతాయి, ఎడమ చేతి వైపు తిరుగుతాయి. అవునవును. ఇక కొంతమంది వేయరాక ఇంకో నెయ్యి చెంచాను కూడా ఇట్లా పంచుతుంటారు, అది అశుద్ధం. మళ్ళీ కొంతమంది ఇట్లా కూడా వేస్తుంటారు, అది అశుద్ధం. వారిని సవరించడానికి పురోహితుడు కూర్చుంటాడు. ఆచార్య, ఇంకొక సందేహము, ఈ ఉత్తర దక్షిణ అనేది ఇప్పుడు శ్రేయ మార్గం ప్రేయ మార్గం గురించి అది 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 శ్రేయ మార్గం. వరలక్ష్మి గారు, అమ్మగారు చాలా సేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఆగుతి ఇలా ఇస్తాం కదా ఆచార్య, ఇలా చేయి మన ముందుకు ఉంటుంది, ఉత్తరింపుకు ఇలాగ ఏళ్ళు ఉంటాయి ఆచార్య అంటున్నాను ఆచార్య. ఏమంటారు? మళ్ళీ చెప్పండి. మన కుడి చేయితో ఆగుతి ఇచ్చేటప్పుడు ఈ మునివేళ్ళు ఇటు ఉత్తరింపుకు చూస్తాయండి, అరిచేయము మన ముఖమాంపు చూస్తుంది ఆగుతి ఇచ్చేటప్పుడు. మీ ఫోన్ నిండిపోయినట్టున్నది, శబ్దం సరిగా వినపడం లేదమ్మా, అన్ని బ్రేక్ అవుతున్నది. ఇప్పుడు ఇట్లా కుడివైపు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి ఎడమ చేత్తో కనబడుతుంది మీకు, నేనైతే కుడి చేత్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కుడి చేత్తో చూపటానికి ఇట్లా ఇట్లా అర్థమవుతుంది అమ్మగారు. కుడి చేత్తో వేస్తే ఎడమ చేతి వైపు తిరుగుతుంటది కదా చెయ్యి. భిక్షగాడికి భిక్షం పెట్టినా, ఆహుతి ఇచ్చినా, ఏదైనా సరే. అర్థం కావట్లేదా అమ్మగారు? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు మనము పడమట దిశ కూర్చోండి, తూర్పు ముఖం ఉంటది కదా. మనం ఇప్పుడు అగ్నేయ స్వాహాన ఎడమ చేయి నడుస్తుందా?
మనం ఇప్పుడు ఆహుతి అగ్నేయ ఆ, స్వాహ ఎడమ అన్నప్పుడు చేతి వైపు ఇప్పుడు అది మేడం. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మీకు నేను ఎడమ చేతితో చూపిస్తాను. నాకైతే ఇది ఎడమ చేయి, మీ కుడి చేయి కనబడుతుంది కదా, ఇట్లా ఇట్లా అదే వెయ్యి. ఆచార్య ఆ, ఇట్లా అన్నాను ఇటు ఎడమ వైపు అవును అవును. కుడి వైపు నుంచి ఎడమ వైపుకి వస్తుంది. మనం ఆ సంధ్యోపాసనలో అంగస్పర్శ కూడా కుడి వైపు నుంచి ఎడమ వైపుకు చేయాలి. ఆచార్యజీ మీరు అగ్నేయ స్వాహ అన్నప్పుడు ఎడమ వైపు నుండి వేయమన్నారు కదా ఆచార్యజీ. సోమాయ అన్నప్పుడు కుడి వైపున కదా ఆచార్యజీ. అవునవును. అదే ఆ ఉత్తరము ప్రకరణం దక్షిణ వేరు. దిక్కులండి అవి. అమ్మగారు ఆహుతి వేసే విధానం నడవట్లేదు ఇక్కడ. అదే మన చెయ్యి అటువైపు ఎట్లా ఇట్లా వస్తుంది కదా, అవును ఆచార్యజీ. దాని గురించి చర్చ జరుగుతుంది. అదే. ఆహుతులు ఎక్కడ వెయ్యాలి అనేది కాదు, మీరు ఎక్కడ వెయ్యాలి అనే దాని గురించి చెప్తున్నారు. అది ఇంకా ముందు వస్తుంది. సరే సరే. ఓ పైన ఎంత వెడల్పు ఉండునో కింద దానికి 4వ వంతు వెడల్పు ఉండవలెను. అంటే యజ్ఞకుండము పైన ఎంత ఉంటుందో దానికి 4వ వంతు కింద ఉండాలి అనేది అభిప్రాయం. ఇంకా ఇది అర్థం కాలేదు కదా. 4 మూలలు. అదితి అమ్మ, అనుమతి నాన్న, సరస్వతి గురువు, దేవసవిత నేను నన్ను చూడాలంటే మంగళారతి పట్టుకున్న వాళ్ళని చూడండి. బ్రాహ్మణ క్షత్రియుల వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకొస్తున్న వారిని చూడండి. ఇద్దరు ఒకటే. బ్రాహ్మణ క్షత్రియుల వయసుల ఇంటి నుంచి తీసుకొస్తున్న వారు ఆ యొక్క స్త్రీ యొక్క గర్భంలో ఆమె ముంగట అగ్ని ఉంటుంటది. గర్భం ముందు పెరగడం. ఈ మంగళారతి పట్టుకునే వాళ్ళు అదే ఆ గర్భమునే ఇక్కడ ఆవిష్కరించి చూపిస్తున్నది. ఏంటంటే ఆ మంగళారతి ముందు పట్టుకుంటారా వెనుకకు పట్టుకుంటారా మంగళారతి? అందుకే పట్టుకుంటారు కదా ఆచార్య. అందు గురించి దక్షిణంలో నేను ఉంటాను. దక్షిణంలో నేను, తూర్పులో అమ్మ, పడమరలో నాన్న, ఉత్తరంలో గురువు. ఈ నలుగురు మధ్యలో జీవాత్మ, దీని యొక్క అభివృద్ధి, దీని యొక్క సంస్కారం. ఇవే యజ్ఞోపవీతంలోని 4 కోణాలు. అమ్మగారు అటు ఇటు చూడకండి. ఈ జీవితం నలుగురి మధ్యలో తిరుగుతుంది. ఇది ఈ నలుగురి బాధ్యత. నలుగురితోటి నవ్వింపబడడం. అంటే నవ్వు అంటే అది వేరే వస్తుంది. నలుగురితోటి సంస్కరింపబడడం, ఉద్ధరింపబడడం, ఆత్మను ఉద్ధరించడం ఈ నలుగురి బాధ్యత. అమ్మదెంత బాధ్యతను, నాన్నదెంత బాధ్యతను, గురువుదెంత బాధ్యతను, అంతకంటే మిక్కిలి నా బాధ్యత ఎక్కువ. ఈ స్త్రీ పురుష దేహం యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది ఆత్మను సంస్కరించడానికి. ఏంటి రాజమణమ్మ గారు అలా అయిపోయారు? అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య. మరి ఈ 4 మూలలు అవి. ఆచార్య అతిథి తూర్పు వైపున ఉంటాడా? అతిథి కాదు, అదితి. అదే అతిథి తూర్పు వైపున. నా కాదు. అమ్మగారు తొందరపడకండి. అమ్మగారు వారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. జల ప్రసేచనంలో మొదటిది ఏమంటున్నది? తూర్పున అంటున్నదా లేదంటే పడమర అంటున్నదా? తూర్పునే. అంతే. అదితి. ఆ అదితి దగ్గరికి వెళ్ళాలంటే ఈ యొక్క ఉదయించేటువంటి సూర్యుడు నింగిని నేలను విప్పుకొని వస్తున్నాడు చూడండి. అది ఓ దేవమాత అని చెప్పేసి. దొరికిందా అమ్మగారు? ఓం ఆచార్య. ప్రమాణం. తూర్పుకు సూర్యుడికి జన్మనిచ్చేటువంటిది ప్రకృతి, పిల్లలకు జన్మనిచ్చేటువంటిది తల్లి. మొదట ఆమెయే ప్రాముఖ్యత మొట్టమొదట. ఆ తర్వాతే తండ్రి, ఆ తర్వాతే గురువు, ఆ తర్వాతే నేను. అందుకే జల ప్రత్యక్షణ కూడా ఈశాన్యం నుండి. అర్థం కావట్లేదు కదమ్మా. నేను 4 చివరికి ఎందుకు వస్తున్నాను?
నేనే ముందుండాలి కదా. తల్లే ఉండాలి కదా ఆచార్య. అంటే నేను ముందుండాలంటే నాకు జన్మనివ్వాలి కదా తల్లి. తల్లి తల్లి జన్మనివ్వాలి. ఆ తండ్రి తల్లి ఉంటేనే కదా, బీజం ఉంటేనే వృక్షం వస్తుంది కదా. పెంచి పోషించే ప్రయోజకుడు చేసేటువంటి తండ్రి ఉండాలి, విద్య నేర్పే గురువు ఉండాలి. ఆ తర్వాతనే కదా నేను వచ్చేది. అప్పటి వరకు నేనేంటో నా స్పృహ లేదన్నట్టుగా. లేదాచార్య. ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని దయానంద సరస్వతి చేపిస్తున్నాడు. ఆ 4 కర్రలు పోగేసి నిప్పు పెట్టి ఓం స్వాహ పూజనీయ ప్రభు జౌ శాంతి వైదిక ధర్మకి అది కాదు. అది కేవలం బయటకు కనబడేదే. కానీ ఆంతరంగికంగా ఈ యొక్క ఆ మానవ జీవితాన్ని, జీవాత్మను సంస్కరించడం, ఇది తెలిసిన వారు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చేస్తారు. ఓం ఆచార్యజీ. అమ్మా చెప్పండి. ఈ యజ్ఞకుండాలు సార్వజనిక దాంట్లో ఒక్కోసారి రౌండ్ గా గుండ్రగా కడతారు కదా ఆచార్య, ఎందుకొరకు మరి? అదే కుదరదు అని చెప్తున్నాను, అదే వద్దు అని చెప్తున్నాను. దయానంద సరస్వతి ఈ రకంగా 4 మూలలు చూపిస్తున్నాడు. 4 మూలలు అంటే ఏంటనేది ఓం ప్రకాష్ ఇందాక చెప్పింది అదే. మరి అది అష్టకోణము, షట్కోణము, అది అవైదికం. అది కేవలం కర్మకాండానికి ఉపయోగపడొచ్చు కానీ జీవితానికి ఉపయోగపడదు. ఇక్కడ ఆత్మను సంస్కరిస్తున్నప్పుడు నేను నా శరీరం అన్నప్పుడు శరీరాన్ని వేరు చేసి ఆత్మను వేరు చేసి చూపిస్తున్నప్పుడు ఇక అక్కడ గుండ్రగా షట్కోణము అర్ధచంద్రాకారం ఎట్లా వస్తుంది? తప్పు, అవి అశుద్ధం, తప్పు అన్నట్టే మరి. తప్పు అంతే కదా, అంతే కదా. అంతే. అది తప్పనడానికి లేదు. తప్ప కర్మకాండంలో వేదములో చెప్తున్నాడు షట్కోణంతో చేయవచ్చును, తర్వాత అష్టకోణాలతో చేయవచ్చును, అర్ధచంద్రాకారంగా ఆకారాలతోటి అగ్నిహోత్రం చేయవచ్చును వేద ప్రమాణం ఉన్నది. అది వేరే ప్రసంగంలో, ఈ నిత్యాగ్నిహోత్రంలో కాదు. అంతే అంతే, అది కరెక్ట్ సమాధానం. అది కర్మకాండంలో వస్తుంది. కనబడతాయి అవి కర్మకాండ వరకు 4 మూలలో కనబడుతుంది ఎక్కడైనా. అదే అందుకనే ఇక్కడ యజ్ఞకుండంను దించి గీసి చూపిస్తున్నాడు కదా దయానంద సరస్వతి. మళ్ళీ ఏమిటి ఇందుకు ప్రమాణం ఏంటంటే జలప్రసేచనం చూపిస్తున్నాడు కదా. అది మరి అప్పుడైనా అమావాస్య పౌర్ణానికైనా ఎప్పుడైనా ఒకసారి అనసూయమ్మ గారు మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు బాన్సువాడలో మూల స్తంభముగా ఉన్నారు కాబట్టి సాయంత్రం పూట అలవాటు చేయండి. మీ కోడలు ఇంట్లోనే ఉంటుంది, మీరు ఉంటారు కదా. సాధ్యమైనంత వరకు అన్ని పనులు వదులుకొని చేస్తే ఇంకా మంచిది. కొద్దిగా అలవాటు అయ్యేదాకానే ఈ ఇబ్బంది, అలవాటు అయిన తర్వాత అది తెలిసిపోతుంది కాబట్టి చేయాలి కాబట్టి అవుతుంది. అన్ని పనులలో ఇదొక పని ఆచార్య. అంతే. దాని అందు అన్ని పనులు సాధారణ పనులమ్మా, ఇది విశేషమైన పని. ఇంకా దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ విషయం తెలిస్తే మనము అన్ని పక్కన బట్టి దీన్ని చేస్తాం. అగ్నిహోత్రములో చందనము, పలాశము అంటే మోదుగా, ఆమ్రము అంటే మామిడి, మున్నగు అంటే ఇక ఇటువంటివి అంటే ఇది ఏమంటారు, మారేడు గాని, రావి గాని, మోదుగ గాని, మేడి గాని, ఈ రకంగా మున్నగు ఉన్నాయి. పత్రి చెట్లకు ముందు ఉంటాయి కదా ఆచార్జీ. అవును అవును, ఉంటాయి. మరి అది వనికి వస్తుందా? వేయచ్చు. శ్రేష్టమైన కాష్ట ఖండనములను వేది పరిమాణమునకు తగిన కొలతలతో సిద్ధం చేసి ఉంచవలెను. ఇక ఈ చెప్పినటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞకుండం అనుసారంగా కింద పెట్టడానికి చిన్నగా, ఇంకొంచెం పైకి పెట్టడానికి ఇంకొంచెం పెద్దగా, పైన పెట్టడానికి మరీ పెద్దగా, ఇక యజ్ఞకుండంలోనే ఇమిడాలి. యజ్ఞకుండం బయటకు సమిధ కనపడకూడదు. దీని అభిప్రాయం. కనబడేటువంటిది ఇప్పుడు మనుషులు తినేటప్పుడు నోటిలోని అన్నం బయటకు కనబడుతుందా? కనబడేటట్టు తినేటువంటిది అది పశువు ఆహారం. గడ్డి తినేటప్పుడు దానికి కనబడుతుంది. కానీ మన మనుషులకు ఏంటంటే నోట్లో పెట్టుకున్న తర్వాత నోరు మూసుకొని నమిలి తినడం జరుగుతుంటది కదా. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది సమిధలను యజ్ఞకుండము పరిధి దాటకూడదు, బయటకు కనబడకూడదు, అందులోనే ఉండాలి. బయటకు కనబడేటువంటిది అది పశుభాగం అవుతుంటది కాబట్టి
అది రహస్యం. సమయం అవుతుంది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడ పెడదాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి, దాన్ని కామెంట్ల రూపంలో పెట్టండి, దాన్ని తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. యజ్ఞాచార్య అగ్నిహోత్ర నుంచి లోతుగా తీసుకెళ్తున్నాడు. బయట ప్రపంచంలో ఎవరు చెప్పరు ఇట్లా. ఎందుకంటే వారు ఋషి దయానందుని సత్యప్రకాశాన్ని ఒక్కొక్క పదం విప్పుతూ తీసుకెళ్తున్నాడు. అగ్నిహోత్రము విధానము, అగ్నిహోత్రము ఆ అగ్ని కుండము చేసే దాని పాత్ర విధానములో ఎంత విజ్ఞానం ఉండో చూడండి. ఋషి దయానందుడు సూచి మాత్రంగా మనకి అక్కడ చెప్పాడు. దాని లోతైన అర్థము జీవితానికి దానికి సంబంధించి ఎంత ఉన్నది. 12 అంటే ఏంటిది, 16 అంటే ఏంటిది, 8 అంటే ఏంటిది, చాలా విషయాలు తెలియజేస్తున్నారు. తర్వాత తూర్పు అంటే ఏంటి, దక్షిణం అంటే ఏంటిది, పడమర ఉత్తరము, ఈ 4 దిశల లోపల జీవాత్మ ఎక్కడున్నాడు, ఎవరు చెప్తారు? బయట ఎవ్వరు చెప్పరు. ఎవరైనా అగ్నిహోత్రం చేయడానికి వచ్చిన పురోహితుడు అగ్నిహోత్ర మంత్రాలు చదివి దక్షిణ తీసుకొని వెళ్ళిపోతారు తప్ప ఈ విషయాలు చెప్పరు. మీరు గమనించండి బయట ప్రపంచంలో. కాబట్టి వారికి నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. వింటే సంస్కారాలు పెరుగుతుంది, వినకుంటే రాదు. అట్లా వినకుంటే ఇట్లా చూస్తే రాదు. అంటే ఆచరణ చేయడం అంటే ఆచరణ. ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు, భాగ్యలక్ష్మి గారా? ఈరోజు ఎవరండి? మన పుష్పమ్మ గారు లేరు, తర్వాత ప్రభాకర్ గారు ఉన్నారు, మీకు తెలుసు కదా. కొత్త వాళ్ళలో ఈరోజు ఎవరున్నారు మరి? కొత్త వాళ్ళది ఉంది. ఇంకా శనివారం అదే అనసూయమ్మ గారికి ఇవ్వండి. ఓకే, ఎప్పుడు అమ్మా నోటికి రాకుండా ఏం పర్వాలేదు అమ్మా, పుస్తకం చూసి చెప్పండి పర్వాలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి, అక్కడ మహాపుణ్యం వస్తుంది. వేరే దిక్కు ఉన్నా గురువు గారు, మునిగారు పుణ్యం కోసం మాత్రం చెయ్యొద్దు. నా కర్తవ్యం అది వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మ గారిది. అమ్మగారు నియమ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు. మరి మీరు పాత వాళ్ళది, అదే పాత వాళ్ళదంటే భాగ్యలక్ష్మి అమ్మ గారే కదా. రెడీ ఉంటా నేను, 100% రెడీ ఉంటా ఏ క్షణంలోనైనా. కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను చూస్తాను. ధన్యవాదాలు. ఇట్లా అని చెప్పేసి అనసూయమ్మ గారిని వదిలిపెట్టేది లేదు, ఇంకెవరిని వదిలిపెట్టేది అందరూ. ఏమండి భాగ్యలక్ష్మి గారు కాదు, 2వ వారం అండి ఇది. 2వ వారం నోటికి వస్తుంది కాబట్టి వారు మంత్రోచ్చరణతో చేసేస్తారు, పర్వాలేదు. ఈసారి చేయించండి అమ్మా. అనసూయమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. తర్వాత చేయిస్తా గురుగారు. వేరే చోట ఉన్నా నేను. చేస్తానంటున్నారు, చేయించండి. సెకండ్ బ్యాచ్ లో అవుతాను. పర్వాలేదమ్మా. భాగ్యలక్ష్మి అమ్మ గారు ముందుకు వచ్చి అడుగు ముందుకేసి మరి చేయించాలి. భాగ్యలక్ష్మి గారు మొదటి బ్యాచ్ లోనండి, మీరు 2వ బ్యాచ్ లో నడుస్తుంది ఇప్పుడు ఇది. అదే 2వ బ్యాచ్ లో ఇంకెవరు దుర్గ గారు చేపిస్తానంటున్నారు, కొత్తగా నేర్చుకుంటున్నారు కదా. అనసూయ గారు రాలేదు కాబట్టి వాళ్ళకి అవకాశం